ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ ఆనకట్ట భద్రతా అథారిటీ తుది నివేదికను అధ్యయనం చేయడానికి, ప్రాజెక్టులోని 3 బ్యారేజీల రక్షణకు అవసరమైన చర్యలను సూచించడానికి నీటిపారుదల శాఖ కమిటీని ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కోసం ఎన్డీఎస్ఏ ఏర్పాటు చేసిన కమిటీ తుది నివేదికను క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్లకు తెలియజేసింది. ఇటు బ్యారేజీల నిర్మాణ సమగ్రతను కాపాడడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఆదేశించారు. దీనికి సంబంధించిన ఫైనల్ రిపోర్ట్ను నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకి అందించింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వెంకట్ లైవ్ ధర అందిస్తారు. వెంకట్, ఓవర్ టు యు. ప్రసన్న, మొత్తం మీద కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఫైనల్ రిపోర్టు ప్రభుత్వానికి అందజేసింది. ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను తీసుకొని నేరుగా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి రామకృష్ణారావు దగ్గరికి వెళ్ళారు. 2 సీల్డ్ కవర్లలో కాళేశ్వరం పైన నివేదిక కమిషన్ ఇచ్చింది. దాదాపు ఒక్కొక్క సీల్డ్ కవర్లో దాదాపు 2000 పైన పేజీల పైన ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 2 సీల్డ్ కవర్లలో ఫైనల్ రిపోర్టు ప్రభుత్వానికి అందజేసింది. ముఖ్య కార్యదర్శి, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా కమిషన్ దగ్గరకు రావడం జరిగింది. ఆ నివేదికను తీసుకొని నేరుగా ఇవ్వాలే ప్రభుత్వానికి అందజేయబోతున్నారు. ఆయన నేరుగా సచివాలయానికి సెక్రటరీ దగ్గరికి వెళ్ళారు. ఫైనల్గా 15 నెలలకు పాటుగా కొనసాగిన ఈ కాళేశ్వరం పైన కమిషన్ ఏదైతే విచారణ చేపట్టిందో తెరబడిందని చెప్పుకోవచ్చు. ఇవాళతో పూర్తి స్థాయిలో 15 నెలల పాటు 119 మంది అధికారులను విచారించి పూర్తిగా డేటా సేకరించిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఇవాళ ప్రభుత్వానికి అందజేసింది. ఇవాళ దీంతో కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వము ఏ విధంగా ముందుకు వెళ్తోంది, రిపోర్ట్లో ఏముంది, అసలు అది వండరా బ్లెండరా, ఎవరి మీద చర్యలుంటాయి, ఎవరిది తప్పిదాలు జరిగాయి, ఏజెన్సీ సంస్థల తప్పిదాలు జరిగాయా, ఇటు ప్లానింగ్, డిజైనింగ్, లొకేషన్ మార్పులు చేసిన వారి తప్పిదాలు జరిగాయా, లేదా గత ప్రభుత్వం పెద్దలు చెప్పినట్టే చేశామన్న అధికారుల మీద తప్పిదాలు ఉన్నాయా, లేదంటే కర్త కర్మ క్రియ చెప్పుకున్నటువంటి గత బీఆర్ఎస్ ముఖ్యమంత్రి, అట్లనే ఇరిగేషన్ శాఖ మంత్రిగా కొనసాగిన హరీష్ రావు, అట్లా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్, వీరు కూడా విచారణలు ఎదుర్కొన్నారు. కాబట్టి వీరి తప్పిదాలు అందులో ఉన్నాయా, ఎవరి తప్పిదాలు ఉన్నాయి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 1,00,000 కోట్ల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో లొకేషన్ మార్పు జరిగింది, అట్లనే ప్లానింగ్, డిజైనింగ్ మొత్తం కూడా తప్పిదాలు జరిగాయి. కట్టిన ఏడాదిలోనే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కృంగిపోవడం జరిగింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 ప్రాజెక్టులు కూడా మేడిగడ్డ కృంగిపోయింది. ప్రధాన బ్యారేజు మేడిగడ్డ కింద ఉన్నటువంటి అన్నారం, సుందిల్లా ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో లీకేజీలు అయ్యి కింద పెద్ద పెద్ద హోల్స్ పడడం జరిగింది. ఈ మొత్తానికి కారకులు ఎవరు అనే దాని మీద సస్పెన్స్ కొనసాగుతుంది. షీల్డ్ కవర్లో ఏముంది, ఎవరు బాధితులు, ఎవరు నిందితులు, ఇక్కడ ఎవరు తప్పిదాలు జరిగాయి అనే దాని మీద అందులో ఏముంది, ఏ విధంగా ఉండబోతుంది, ఫర్దర్ స్టెప్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. నేరుగా రామకృష్ణారావు చీఫ్ సెక్రటరీకి అందిస్తారు, చీఫ్ సెక్రటరీ సీఎంకి అందిస్తారు. దాని మీద ఏ విధంగా పరిశీలిస్తుంది ప్రభుత్వం, నేరుగా పరిశీలిస్తుందా, లేదంటే దాని మీద ఒక సబ్ కమిటీ వేసి పరిశీలిస్తుందా, లేదు అంటే నేరుగా కేబినెట్లో పెట్టి ఆ సీల్డ్ కవర్లో ఉన్నటువంటి నివేదిక మీద చర్చిస్తారా, నివేదికను పూర్తి స్థాయిలో కేబినెట్లో పెట్టి చర్చించిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెడతారా, అసెంబ్లీలో చర్చిస్తారా, అసెంబ్లీలో చర్చ తర్వాత అందులో ఎవరు నిందితులు ఉన్నారు, ఎవరు బాధితులు ఉన్నారు, అది వండరా బ్లెండరా, ఏ విధంగా ఉంది, ఫర్దర్ ఏ విధంగా చర్యలు చేపట్టబోతుంది ప్రభుత్వం అనేదైతే సస్పెన్స్ కొనసాగుతుంది. 15 నెలల పాటు కొనసాగిన ఈ విచారణకు ఇవాల్టితో తెరపడిందని చెప్పుకోవచ్చు. ఫైనల్ రిపోర్ట్ కాసేపటి క్రితమే కమిషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇచ్చింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నేరుగా ప్రభుత్వానికి అందజేస్తుంది. ఇక దీని మీద ప్రభుత్వం ఫర్దర్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.